మనం కొనే టాబ్లెట్ మీద 500 ఎంజీ పారాసిటమాల్ అని ఉంటుంది కదా, అసలు అందులో నిజంగా అంతే ఉందని మనకెలా తెలుసు? మంచి ప్రశ్నే. లేదా మనం తాగే నీళ్లలో ప్రమాదకరమైన పురుగుమందుల్లాంటివి లేవని ఎలా నిర్ధారించుకుంటాం? మ్మ్, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక అదృశ్య డిటెక్టివ్ దగ్గర ఉంది. దాని పేరే క్రోమాటోగ్రఫీ. ఈరోజు మనం ఆ సైలెంట్ డిటెక్టివ్ ఎలా పనిచేస్తుందో లోతుగా చూడబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఇది నిజంగా ఒక డిటెక్టివ్ కథలాంటిదే. ఒక గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని వేరుచేసి వాళ్ళెవరో గుర్తించి వాళ్ళ దగ్గర ఏముందో లెక్కపెట్టడం లాంటిదనమాట. వావ్! ఫార్మా కంపెనీల నుండి పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీల వరకు అందరూ ఈ డిటెక్టివ్ పైనే ఆధారపడతారు. ఇది లేకపోతే మనం వాడే ఉత్పత్తుల నాణ్యత, భద్రత అదంతా కేవలం ఒక అంచనాగా మిగిలిపోతుంది. అంటే ఇది కేవలం థియరీ కాదు, మనల్ని ప్రతిరోజూ కాపాడే ఒక వ్యవస్థ. ఖచ్చితంగా. సరే, అయితే ఈ డిటెక్టివ్ పనిచేసే ప్రాథమిక పద్ధతి ఏంటి? క్రొమాటోగ్రఫీ అనే పదం వినడానికి పెద్దగా ఉంది, కానీ దాని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్ అనంటారు. అవును, ఆలోచన చాలా సులభం. దీన్ని ఒక పరుగు పందెంలా ఊహించుకోండి. పరుగు పందెన్నా? అవును, ఈ పందెంలో రెండు ముఖ్యమైన విషయాలుంటాయి. ఒకటి, పరుగు పందెం జరిగే ట్రాక్. దాన్ని మనం స్టేషనరీ ఫేజ్ అంటాం, ఎందుకంటే అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఓకే, ట్రాక్. రెండవది, ఆ ట్రాక్ మీద పరిగెత్తే వాళ్ళను ముందుకు నెట్టే ఒక శక్తి. ఉదాహరణకు గాలి అనుకోండి. దాన్ని మొబైల్ ఫేజ్ అంటాం, ఎందుకంటే అది కదులుతూ ఉంటుంది. అంటే ఒక ట్రాక్, దాన్ని ముందుకు నడిపించే ఒక శక్తి. మరి మనం వేరు చెయ్యాలనుకుంటున్న మిశ్రమంలోని భాగాలు వాళ్లే పరుగెత్తేవాళ్లా? ఖచ్చితంగా. మిశ్రమంలోని ప్రతి భాగం ఒక పరుగు పందెం వీరుడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏమిటది? ప్రతి వీరుడికి ఆ ట్రాక్తో వేర్వేరు సంబంధం ఉంటుంది. కొంతమందికి ట్రాక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు దాన్ని అంటిపెట్టుకుని నెమ్మదిగా కదులుతారు. ఓ. మరికొంతమందికి మొబైల్ ఫేజ్ అంటే గాలితో పాటు వేగంగా దూసుకుపోవడం ఇష్టం. వాళ్ళు ట్రాక్ను పెద్దగా పట్టించుకోరు. ఓకే, అర్థమవుతోంది. అంటే ఎవరి వేగం వాళ్లది. ట్రాక్ను ఇష్టపడేవాళ్లు వెనకబడిపోతారు, గాలితో వెళ్లేవాళ్లు ముందుంటారు. ఈ వేగంలోని తేడా వల్లే వాళ్ళందరూ వేరైపోతారన్నమాట. అదే, ఆ వేగంలోని తేడానే డిఫరెన్షియల్ మైగ్రేషన్ అంటారు. అదే క్రొమాటోగ్రఫీకి గుండెకాయ. ఈ సింపుల్ సూత్రం మీదే గ్యాస్ క్రొమాటోగ్రఫీ అంటే జీసీ మరియు లిక్విడ్ క్రొమాటోగ్రఫీ అదే హెచ్పిఎల్సి లాంటివి ఆధారపడి ఉంటాయి. ఆ రెండింటి మధ్య తేడా ఏంటి? తేడా కేవలం మొబైల్ ఫేజ్లోనే ఉంటుంది. జీసీలో అది ఒక గ్యాస్ అయితే హెచ్పిఎల్సిలో అది ఒక లిక్విడ్, అంతే. అయితే ఈ పరుగు పందెం పూర్తయ్యాక ఎవరు ఎంతసేపట్లో గమ్యాన్ని చేరారో మనం ఎలా కొలుస్తాం? అంటే ఈ విభజనను మనం శాస్త్రీయంగా ఎలా లెక్కిస్తాం? మంచి ప్రశ్న. ఇక్కడే మనకు కొన్ని కొలమానాలు అవసరమవుతాయి. మొదటిది రిటెన్షన్ టైం. రిటెన్షన్ టైం. సింపుల్గా చెప్పాలంటే పరుగు ప్రారంభమైనప్పటి నుండి ఒక వీరుడు గమ్యాన్ని చేరడానికి ఎంత సమయం పట్టిందో చెప్పేదే ఇది. ప్రతి సమ్మేళనానికి ఒక నిర్దిష్టమైన ట్రాక్ మీద ఒక నిర్దిష్టమైన గాలితో పరిగెత్తినప్పుడు ఒక ప్రత్యేకమైన రిటెన్షన్ టైం ఉంటుంది. ఇది దాదాపు ఆ సమ్మేళనం యొక్క వేలిముద్ర లాంటిది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకే సమయంలో రేస్ను పూర్తి చేసే అవకాశం లేదా? అంటే రెండు వేర్వేరు సమ్మేళనాలకు ఒకే రిటెన్షన్ టైం ఉండకూడదా? అప్పుడు ఈ వేలిముద్ర సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? అద్భుతమైన పాయింట్. అవును, కొన్నిసార్లు అలా జరగవచ్చు. అందుకే మనం కేవలం రిటెన్షన్ టైం పైనే ఆధారపడం. దీనికి తోడుగా మనకు పార్టీషన్ రేషియో అని మరో కొలమానం ఉంది. పార్టీషన్ రేషియో. అవును, దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక షాపింగ్ మాల్ ఉదాహరణ తీసుకుందాం. మాల్ అనేది మన సిస్టమ్. అందులో నడవడానికి దారి ఉంది, అది మొబైల్ ఫేజ్. ఫుడ్ కోర్ట్ ఉంది, అది స్టేషనరీ ఫేజ్. ఓకే. ఆహార ప్రియుడైన వ్యక్తి ఏం చేస్తాడు? ఫుడ్ కోర్ట్లో ఎక్కువ సమయం గడుపుతాడు, నెమ్మదిగా బయటకొస్తాడు. షాపింగ్ ఇష్టం లేని వ్యక్తి నేరుగా నడుచుకుంటూ వేగంగా బయటకు వెళ్ళిపోతాడు. ఈ పార్టీషన్ రేషియో అనేది ఒక వ్యక్తికి ఫుడ్ కోర్ట్ మీద ఎంత ఇష్టముందో చెప్పే స్కోర్ లాంటిదన్నమాట. వావ్! ఈ ఎనాలజీ చాలా బావుంది. అంటే రిటెన్షన్ టైం, పార్టిషన్ రేషియో లాంటివి మన డిటెక్టివ్కి దొరికే ఆధారాలు. మరి ఇద్దరు వ్యక్తులు దాదాపు ఒకేసారి గమ్యాన్ని చేరితే వాళ్లను స్పష్టంగా వేరు చేసినట్లు ఎలా చెప్పగలం? రిజొల్యూషన్ అనే పదం ఇక్కడే వస్తుందా? ఖచ్చితంగా. రిజొల్యూషన్ అంటే ఇద్దరు పరుగువీరుల మధ్య ఎంత స్పష్టమైన గ్యాప్ ఉందో చెప్పడం. ఊహించుకోండి, ఇద్దరు దాదాపు ఒకేసారి ముగింపు రేఖను దాటితే వాళ్ల ఫోటో తీసినప్పుడు ఇద్దరు కలిసిపోయినట్లు కనిపిస్తారు. అవును, ఎవరు ఫస్ట్ అని చెప్పడం కష్టం. అదే
వాళ్ళ మధ్య కనీసం ఒక అడుగు గ్యాప్ ఉంటే ఫోటోలో స్పష్టంగా కనిపిస్తారు. ఆ స్పష్టతే రిజల్యూషన్. సైన్స్లో మనం R1.5 అనే విలువను లక్ష్యంగా పెట్టుకుంటాం. అది సాధిస్తే ఇద్దరు వీరుల మధ్య స్పష్టమైన గ్యాప్ ఉందని, వాళ్ళను మనం ఖచ్చితంగా లెక్కించగలమని అర్థం. ఇప్పుడు నాకు ఈ విభజన సామర్థ్యం గురించి మాట్లాడుతుంటే వాన్ డీమ్టర్ సమీకరణం అనే ఒక అంశం గుర్తొస్తోంది. H=A+B/U+CU. నిజం చెప్పాలంటే ఈ సమీకరణం చూస్తే నాకు కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. దీన్ని మనం నిజంగా పట్టించుకోవాలా, లేక ఇది కేవలం శాస్త్రవేత్తల కోసం మాత్రమేనా? ఇది వినడానికి తమాషాగా ఉంటుంది, కానీ ఆ సమీకరణం చెప్పే విషయం చాలా ప్రాక్టికల్. అది ఆ పరుగు పందెం యొక్క స్పీడ్ లిమిట్ గురించి చెబుతుంది. స్పీడ్ లిమిటా? అవును, మీరు మొబైల్ ఫేజ్ను అంటే ఆ గాలిని చాలా నెమ్మదిగా పంపారనుకోండి, అప్పుడు పరుగెట్టే అణువులు దారిలో పక్కకు చెదిరిపోయి వాటి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అదే గాలిని చాలా వేగంగా పంపితే వాటికి ట్రాక్తో సరిగ్గా ఇంటరాక్ట్ అయ్యే సమయముండదు. ఓహ్, అలాగా? ఈ సమీకరణం ఆ గోల్డీలాక్స్ జోన్, మరీ వేగం కాదు, మరీ నెమ్మది కాదు అనే సరైన వేగాన్ని కనుక్కోవడానికి మనకు సహాయపడుతుంది. ఇది ఒక చిన్న మార్పులా అనిపించినా, ఒక క్లిష్టమైన మిశ్రమంలో రెండు కీలకమైన మందులను వేరుచేయడం లేదా విఫలమవడం మధ్య తేడాను చూపగలదు. అద్భుతం. ఒక క్లిష్టమైన సమీకరణం వెనుక ఇంత ఆచరణాత్మకమైన ఆలోచనుందనమాట. సరే, ఇప్పుడుదాకా మనం సిద్ధాంతం గురించి మాట్లాడాం. అసలు ప్రయోగశాలను ఇది ఎలా ఉంటుంది? గ్యాస్ క్రొమటోగ్రఫీని తీసుకుంటే అక్కడేం జరుగుతుంది? గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటే జీసీ. ఇది ప్రధానంగా సులభంగా ఆవిరయ్యే సమ్మేళనాల కోసం. అంటే మన పర్ఫ్యూమ్లలో ఉండే సువాసనల లాంటివా? సరిగ్గా అవే. జీసీ మెషీన్లో ఒక ఇంజెక్టర్ ఉంటుంది. అక్కడ మన శాంపుల్ వేడికి ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఒక గ్యాస్ సహాయంతో ఒక పొడవైన సన్నని గొట్టం అంటే కాలంలోకి వెళ్తుంది. ఆ గొట్టమెక్కడుంటుంది? ఆ కాలం ఒక ఓవెన్లో ఉంటుంది. ఆ ఓవెన్ ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా మనం పరుగు పందెం ట్రాక్ను వేడిగా లేదా చల్లగా మార్చవచ్చు. చివరగా కాలం నుండి బయటకు వచ్చే ఒక్కో భాగాన్ని గుర్తించడానికి ఒక డిటెక్టర్ ఉంటుంది. ఆ డిటెక్టర్లు అంటే ఇవి ఫినిషింగ్ లైన్ దగ్గరుండే కెమెరాల్లాంటివా? నేను టీసీడీ, ఎఫ్ఐడి, ఈసీడీ అనే 3 రకాల గురించి విన్నాను. ఇవన్నీ ఒకేలా పనిచేస్తాయా? లేదు, అవి వేర్వేరు ఇంద్రియాల్లాంటివి. టీసీడీ అంటే థర్మల్ కండక్టివిటీ డిటెక్టర్, ఒక యూనివర్సల్ డిటెక్టర్. గాలిలో ఏ చిన్న మార్పొచ్చినా అది గుర్తిస్తుంది. కానీ దాని సెన్సిటివిటీ కొంచెం తక్కువ. మరి ఎఫ్ఐడి అదెందుకంత పాపులర్? ఎఫ్ఐడి అంటే ఫ్లేమ్ అయోనైజేషన్ డిటెక్టర్. అది ఒక ముక్కు లాంటిది. దానికి కేవలం కర్బన సమ్మేళనాల వాసన మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ వాసనను చాలా ఖచ్చితంగా, చాలా తక్కువ పరిమాణంలో ఉన్నా పసిగడుతుంది. ఫార్మా, పెట్రోకెమికల్ రంగాలలో మనం విశ్లేషించేవి చాలా వరకు కర్బన సమ్మేళనాలే కదా. అందుకే ఇది చాలా పాపులర్. ఇక మూడవది ఈసీడీ. ఈసీడీ ఎలక్ట్రాన్ క్యాప్చర్ డిటెక్టర్. ఇదొక సూపర్ పవర్ ఉన్న స్పెషలిస్ట్. పురుగుమందుల వంటి హాలోజన్లు ఉన్న సమ్మేళనాలను మాత్రమే ఇది గుర్తిస్తుంది. కాని వాటిని అత్యంత సూక్ష్మ స్థాయిలో కూడా కనిపెట్టగలదు. అంటే మనం దేనికోసం వెతుకుతున్నామో దాన్ని బట్టి సరైన డిటెక్టర్ను ఎంచుకోవాలన్నమాట. మరి ఆవిరికాని పదార్థాల సంగతేంటి? ఉదాహరణకు, చాలా మందులు వేడి చేస్తే విరిగిపోతాయి. వాటిని ఎలా వేరుచేస్తారు? ఇక్కడే హెచ్పిఎల్సి రంగంలోకొస్తుందా? ఖచ్చితంగా. హెచ్పిఎల్సి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రొమెటోగ్రఫీ. ఇది ఆవిరికాని వేడికి సున్నితంగా ఉండే సమ్మేళనాలకు రాజులాంటిది. అందుకే ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో దాదాపు 90% పనులు దీంతోనే జరుగుతాయి. ఓ, ఇక్కడ మొబైల్ ఫేజ్ ఒక ద్రవం. ఆ ద్రవాన్ని అత్యధిక పీడనంతో కాలం గుండా పంపడానికి ఒక శక్తివంతమైన పంపుంటుంది. ఇక్కడ అత్యంత సాధారణంగా వాడే కాలం C18. ఇది ఇసుక రేణువుల మీద నూనె పూసినట్లుగా ఉంటుందన్నమాట. మరి దీని డిటెక్టర్లు కూడా జీసీలాగే ప్రత్యేకంగా ఉంటాయా? యూవీ, పీడీఏ, ఫ్లోరోసెన్స్ అనేవి ఎక్కువగా వినిపిస్తాయి. అవును, ఇవి కూడా తమదైన ప్రత్యేకతను కలిగి ఉంటాయి. యూవీ డిటెక్టర్ అనేది ఒక కన్ను లాంటిది. యూవీ కాంతిని పీల్చుకునే రంగున్న సమ్మేళనాలను మాత్రమే ఇది చూడగలదు. పీడీఏ సంగతేంటి? పీడీఏ అంటే ఫోటో డయోడ్ ఎరే డిటెక్టర్, ఒక అత్యాధునిక కెమెరా. ఇది ఒకేసారి మొత్తం రంగుల స్పెక్ట్రమ్ని ఫోటో తీస్తుంది. దీనివల్ల మనం చూస్తున్నది స్వచ్ఛమైన సమ్మేళనమా లేక కల్తీ జరిగిందా అని కూడా చెప్పవచ్చు. వావ్! ఇక ఫ్లోరోసెన్స్ డిటెక్టర్? ఫ్లోరోసెన్స్ డిటెక్టర్
చీకటిలో మెరిసే పదార్థాలను మాత్రమే గుర్తించగలదు. కాని అలా మెరిసే పదార్థం అతి కొద్దిగా ఉన్నా సరే దాన్ని ఇట్టే పట్టేస్తుంది. దీని సెన్సిటివిటీ చాలా చాలా ఎక్కువ. సరే, ఈ డిటెక్టివ్ కథ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన ప్రారంభ ప్రశ్నకు వస్తే, పారాసెటమాల్ టాబ్లెట్లో 500 mg ఉందో లేదో ఈ హెచ్పిఎల్సి ఎలా నిర్ధారిస్తుంది? ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇది వాళ్ళు రోజు చేసే పని. ఒక పారాసెటమాల్ టాబ్లెట్ను తీసుకుని దాని ఒక ద్రావణంలో కరిగించి ఆ ద్రావణాన్ని హెచ్పిఎల్సి సిస్టంలోకి పంపిస్తారు. ఓకే. అది C18 కాలం గుండా ప్రయాణించినప్పుడు పారాసెటమాల్ ఒక నిర్దిష్ట రిటెన్షన్ టైం వద్ద బయటకు వస్తుంది. దాన్ని యూవీ డిటెక్టర్తో సుమారు 243 నానోమీటర్ల వద్ద కొలుస్తారు. ఆ తర్వాత దీని తర్వాత వాళ్ళు తమకు తెలిసిన పరిమాణంలో ఉన్న స్వచ్ఛమైన పారాసెటమాల్ అంటే స్టాండర్డ్ ద్రావణాన్ని పంపి దాని నుండి వచ్చే సిగ్నల్ను రికార్డ్ చేస్తారు. ఈ రెండు సిగ్నల్స్ను పోల్చి టాబ్లెట్లో సరిగ్గా ఎంత మందుందో లెక్కిస్తారు. అంటే తెలియని దాని బలాన్ని తెలిసిన దాని బలంతో పోల్చి చూస్తారన్నమాట. ఆస్పిరిన్ విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన విషయముంది. ఆస్పిరిన్ నీటితో కలిస్తే విచ్ఛిన్నమవుతుంది కాబట్టి ఆమ్లగుణమున్న మొబైల్ ఫేజ్ వాడతారట. ఇదొక తెలివైన ట్రిక్లాగా అనిపిస్తుంది. అది కేవలం ట్రిక్ కాదు, అది శాస్త్రీయ అవసరం. ఇది ప్రతి విశ్లేషణకు దాని స్వంత సవాళ్లు ఉంటాయని చూపిస్తుంది. ఆస్పిరిన్ స్థిరంగా ఉండటానికి, అది విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ఆమ్ల వాతావరణం కావాలి. అందుకే ఆమ్లాన్ని కలుపుతారా? అవును, అందుకే మొబైల్ ఫేజ్కు కొద్దిగా ఆమ్లాన్ని కలుపుతారు. ఇది క్రొమాటోగ్రఫీ పద్ధతిని మనం విశ్లేషించబోయే సమ్మేళనానికి అనుగుణంగా ఎలా మార్పులు చేయాలో చూపిస్తుంది. ఒకే తాళంచెవి అన్ని తాళాలకు సరిపోదు కదా. నిజమే. ఇక జీసీ అనువర్తనాల విషయానికొస్తే, కంటి చుక్కలలో అట్రోపిన్ అనే మందును లెక్కించడం గురించి ఉంది. అయితే అట్రోపిన్ సహజంగా ఆవిరి కాదట. అందుకే దానికి డెరివేటైజేషన్ అనే ప్రక్రియ అవసరమనుంది. అదేమిటి? డెరివేటైజేషన్ అంటే మారువేషం వేయడం లాంటిది. మారువేషమా? అవును. అట్రోపిన్ లాంటి కొన్ని సమ్మేళనాలు సహజంగా ఆవిరికావు. వాటిని జీసీ అనే పద్ధతి ద్వారా విశ్లేషించడం కుదరదు. అప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే దానికి ఒక రసాయన చర్య జరిపి దాని రూపాన్ని సులభంగా ఆవిరయ్యేలా మారుస్తారు. ఆ మారువేషం వేసే ప్రక్రియనే డెరివేటైజేషన్ అంటారు. అంటే ఇది చాలా ముఖ్యమైన స్టెప్ అంటారా? చాలా ముఖ్యం. నాకు గుర్తుంది, ఒకసారి ఒక ముఖ్యమైన శాంపిల్ను విశ్లేషిస్తుంటే ఫలితాలు రాలేదు. గంటల తరబడి కష్టపడ్డాక అర్థమైంది నేను డెరివేటైజేషన్ సరిగ్గా చేయలేదని. ఆ చిన్న రసాయన చర్యను మర్చిపోవడం వల్ల ఆ రోజంతా వృధా అయ్యింది. అప్పుడు అర్థమైంది ఈ చిన్న స్టెప్స్ ఎంత కీలకమో. అద్భుతం. ఈరోజు మనం క్రొమాటోగ్రఫీ, ఒక అదృశ్య డిటెక్టివ్ వెనక ఉన్న సూత్రాలను, జీసీ మరియు హెచ్పిఎల్సి వంటి దాని శక్తివంతమైన సాధనాలను మరియు మందుల నాణ్యతను నిర్ధారించడం వంటి నిజ జీవిత కేసులను చూశాం. అవును. ఒక మిశ్రమంలోని భాగాలను వేరుచేయడమనే ఈ ప్రక్రియ ఎంత సూక్ష్మమైనదో, ఎంత శక్తివంతమైనదో అర్థమైంది. ఖచ్చితంగా. ఈ కథ కేవలం పదార్థాలను వేరుచేయడం గురించి మాత్రమే కాదు, ఇది ఖచ్చితత్వం మరియు ఖచ్చితత్వం గురించి కూడా. ప్రతి దశలో సరైన కాలంను, సరైన మొబైల్ ఫేజ్ను, సరైన డిటెక్టర్ను ఎంచుకోవడం అంతిమ ఫలితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇది స్పష్టం చేస్తుంది. అవును. అంతిమంగా మనకు సురక్షితమైన ఉత్పత్తిని అందించడంలో ఇది చాలా కీలకం. సరిగ్గా చెప్పారు. పనిచేస్తుంది. అవును. అంటే ఒక తాళానికి సరైన తాళం చెవి ఎలా సరిగ్గా సరిపోతుందో, అలాగే ఒక అణువు మరొక అణువుతో ప్రత్యేకంగా బంధాన్ని ఏర్పరచుకునే సూత్రాన్నిది ఉపయోగిస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి వేలాది వేర్వేరు అణువులు ఉన్న రక్తం వంటి సంక్లిష్టమైన మిశ్రమం నుండి మనక్కావలసిన ఒకే ఒక్క ప్రోటీన్ను లేదా యాంటీబాడీని మాత్రమే వేరు చేయడం సాధ్యమవుతుంది. వ్యాధి నిర్ధారణలో లేదా కొత్త క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఈ స్థాయి నిర్దిష్టత ఎంతటి విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదో ఆలోచించండి.